హాయ్ అబ్బా, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బెండకాయలు ఎంతమంది ఇష్టపడతారో ఎంతమంది ఇష్టపడరో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టము. ఇది ఫ్రై కన్నా కర్రీ చేసుకుంటే ఇంకా ఇష్టం. నా స్టైల్లో కర్రీ ఎట్లనో కొంచెం కొత్తగా, కొంచెం వెరైటీగా చూపిస్తాను. ఓకేనా? రండి, సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. బెండకాయ ఇష్టపడే వాళ్ళు, కొంతమంది కర్రీ చేస్తే ఇష్టపడరు. నేనైతే నాకు కర్రీ అంటే ఇష్టం. పులుసు కన్నా కర్రీ అంటే ఇష్టం, ఫ్రై కన్నా కూడా. ఓకేనా? రండి చూపిస్తా. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర. ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నా నేను. కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం కళ్యామాకు ఒక్కసారి కలిపేసేసుకున్నా. కొంచెం పసుపు వేసేసుకున్నా. పసుపు అంటే నేను ఒకదానే పిచ్చిదాన్ని అయిపోతాను. కానీ కొంతమంది అడుగుతున్నారు, అక్క నువ్వు అల్లం వెల్లిగడ్డ వాడవా? నేను వాడా, చాలా తక్కువ వాడినా. నేను నాకెందుకో అది ఎంతో స్మెల్ పడదబ్బా. అందుకే ఇట్లా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు మనము బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. నేనైతే చిన్న చిన్నగా ముక్కలు కోసేసుకున్నాను. మీ ఆప్షన్, మీకు నచ్చితే ఎట్లయినా పోసుకోవచ్చు. జిగురు జిగురు అంటారేమో, నాకైతే ఏం కాదు. మనము అంటే మంచిగా ఫ్రై చేసుకుంటాం కదా, అందుకే. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది గ్యాస్. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మళ్ళా మీరే చేసుకొని ఉంటారనమాట. చూడండి, 5 నిమిషాలు ఇట్లానే కలిపేసుకోవాలన్నమాట. లేకపోతే కింద అంత జిగుడు అనేది అంటుకొని మాడిపోతుంది అనమాట. అందుకోసం అని నేను ఇట్లా 5 నిమిషాలు కలుపుతున్నాను. మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మూత మాత్రం పెట్టొద్దు, మూత మాత్రం పెట్టకుండా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ జిగుడు జిగుడు అనేది పోతుంది అనమాట. అందుకు చూసిరా, బెండకాయలు మూత పెట్టకుండా ఇట్లా స్లిమ్ములో పెట్టి అట్లా ఉంచితే జిగుడు జిగుడు రాదు. ఫ్రైకైనా ఒకసారి ట్రై చేయండి అట్లా. ఎందుకు అంటే మూత పెట్టినామనుకో జిగుడు జిగుడు అవుతుంది అనమాట. చూడండి, ఇగో జిగుడు మొత్తం పోయింది. చూసిరా, అంటే ఇట్లా అంటుకున్నట్టు ఉంటది కదా కొంచెము, బెండకాయ అనేది అది కదా. చూడండి, ఇప్పుడైతే ఇంకొంచెం 5 నిమిషాలు ఫ్రై కావాలి గైస్. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. 5 నిమిషాలు 5 నిమిషాలు ఉందాం మనము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా? ఇంకా చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. చూసిరా, మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా గైస్. ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి. ఒకసారి కలుపుకున్నాం. చూడండి, చూసారా. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసేసుకున్నాం. టేస్ట్కి సరిపడంత కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు. నేనైతే కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నా గైస్. మీకు అవసరం ఉంటే కారం తక్కువ తినాలో తక్కువ వేసుకో. ఉప్పు, కొంచెం ధనియాల పొడి. మీ ఇష్టం, ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ధనియాల పొడి కంపల్సరీ ఏ కర్రీలో అయినా వేసేస్తా. ఇది కూడా అంతే. చూసిరా, ఇప్పుడు ఇంట్లో కొంచెం మనము చింతపండు సైజ్ అంతా, చింతపండు సైజ్ అంటే నిమ్మకాయ సైజ్ అంతా, నిమ్మకాయ సైజ్ అంతా పులుసు అంటే చింతపులుసు పోస్తున్నాము. చూడండి, ఇదైతే కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం గైస్. 5 నిమిషాలు మగ్గించుకున్నాం. ఇది ఒకసారి కలిపేసుకున్నాము. ఇవి బెండకాయలు మనము ముందుగానే గోలించుకున్నాం కదా. ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసిరా, ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా? ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత గైస్ మంచిగా ఉడికిపోయింది. చూసిరా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు లాస్ట్లో అయితే ఇదైతే ఉడికిపోయింది. లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకున్నాం. కొంచెం ఇప్పుడు చూసిరా, ఇంతే గాయస్. పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకున్నా, అంతే. చూడండి గైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసిరా, ఇంతే ఈ రెసిపీ. చూసిరు కదా గైస్,
సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరు తింటారు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.